లోకంలో జీవిస్తూ కూడా దేవుని జ్ఞానం పొంది ఆయన మరి మంచి జ్ఞానవంతుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు తర్వాత సొలొమోను రావాలి మనకి. మళ్ళీ మధ్యలో ఒకరు వచ్చారు. ఎవరంటే అబీగయీలు. ఈమె పురుషుడు కాదు, స్త్రీ. ఈ అబీగయీలు ఒక స్త్రీ, ఒకరికి భార్య. అయితే ఈమె ఈ జ్ఞానాన్ని బట్టి ఆమెకు ఒక సుబుద్ధి ఉందటండి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి కలిగినటువంటి అబీగయీలు అన్నారండి. సుబుద్ధి గలదే. మొదటి సమయాల గ్రంథం 25:3 సుబుద్ధి కలిగినటువంటి స్వరూపి అందమైనటువంటి వర్చస్సు కలిగినటువంటి ఈమె. ఇప్పుడు అందం కదా, మనం ఇక్కడ కావాల్సింది ఏంటంటే జ్ఞానము, మంచి బుద్ధి కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి. మరి సమూయేలు 25:23 మనం చూసినట్లయితే దావీదు సౌలు గారి యొక్క భయం వల్ల అరణ్యాల్లో నివాసం చేసేటప్పుడు ఎంతోమంది ప్రజలు అతను కూడా తిరిగేవారు. ఆ తిరిగేటప్పుడు ప్రాణం చేత పట్టుకుని ఉండేటటువంటి పరిస్థితుల్లో అతన్ని మరి ఈ నాబాల్ అనేటటువంటి అబీగయీలు భర్త నాబాల్, ఈ నాబాల్ అనేటువంటి గొర్రెల కాపర్లు ఉండేవారు, గొర్రెలు మందలు కూడా ఉండేవి. వీరు వారు కలిసిమెలిసే ఉండేవారు. అయితే నాబాల్ యొక్క మందలను కాసేట గొర్రెల కాపర్ల చుట్టూ ఈ దావీదు గారి యొక్క జ్ఞానము కలిగినట్టు ఈ దావీదు యొక్క ఈ గొర్రెల కాపర్లు వారిని ఏమీ చేయకుండా, వారిని ఒక మాట అనకుండా వారికి సహకరించేవారట వారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం తక్కువైపోయింది దావీదు గారు ఉన్నటువంటి ప్రజల దగ్గర. ఈ నాబాలు మంచి ఐశ్వర్యవంతుడు, ఆస్తిపరుడు. ఇంకా అతని దగ్గరికి ఏం చేశారంటే కబురు పంపించాడు పనివారి చేత, ఆ దాసులకి కాస్త అంత ఆహారం పంపించవయ్యా అని. దావీదెవడో యెహోవా ఎవడో, ఎవరో ముక్కు ముఖం తెలియని వారికి నా ఆహారం నేను ఎందుకు ఇవ్వాలి అని మోటుగా మాట్లాడి పంపేశాడట. పంపేస్తే దావీదుకు ఆ మాటలు విని కోపం వచ్చింది. దారిలో మేము ఆహారం అడుగుతుంటే ఇంత ధనవంతుడు పోయి ఉండి నువ్వు ఇవ్వలేకపోయావా అని అతని మీదకి యుద్ధానికి వస్తున్నాడు దావీదు గారు. ఈ విషయం ఒక పనివాడు అబీగయీలుతో చెప్పాడు. అమ్మ, మన యొక్క యజమానుడు ఒక దుర్మార్గుడు అని మనందరికీ తెలుసు. దావీదుకి ఇలాగ ఆహారం పంపమంటే తిరగబడ్డాడు, ఎందుకు పంపించాలని. ఇప్పుడు ఆయన కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడంటే యుద్ధానికి వస్తున్నాడు అని చెప్పారు. చెప్తే అప్పుడు ఈమె మాటలు విన్నది. భర్తతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏమి తయారు చేయవలసిన వాటి అన్నిటిని కూడా తయారు చేసి అతనికి పట్టుకెళ్ళవలసిన వాటిని పట్టుకుని వెళ్ళింది. ఆ లిస్ట్ అంతా మనం ఇప్పుడు చెప్పడానికి కాదు, సమయం చాలదు మనకి. చక్కని లిస్ట్ అక్కడ మనకి 25 అధ్యాయం చదివితే కనుక ఎంత మర్మమేతో కూడినటువంటి మాటలు మనకు అక్కడ దొరుకుతాయో. కనుక చేయవలసిన పని చేసి ఆహార పదార్థాలు, ద్రాక్షరసపు తిత్తులు, ద్రాక్షరపు గుత్తులు అవన్నీ కూడా సమకూర్చుకొని ఆ పనివారందరికి కావాల్సినంత ఆహారం సిద్ధం చేసుకుని ఆ యొక్క వాహనాల మీద వెళ్ళి ఎదురొచ్చి అతను నాబాలను చంపడానికి వస్తున్నాడు, గొడవ పెట్టుకోడానికి వస్తున్నాడు. అతను ఎదుర్కొని ఏం చేసిందంటే ఒంటెలు దిగి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు నా ఏలిన వాడ నాబాల్ అనేటి అతడు నా భర్త, అతడు నా భర్తే కానీ అతడు చాలా దుర్మార్గుడు, అతడికి దైవజ్ఞానము లేదు, దేవుని జ్ఞానము లేదు, దైవజ్ఞానం లేదు, భక్తుల జ్ఞానం లేదు, ఎవరి జ్ఞానము కూడా లేదు. అతను ఒక నా దృష్టికి నేనే జ్ఞానిని అనుకుంటున్నాడు. కనుక అతన్ని బట్టి కాదు, నన్ను బట్టి అతని ప్రాణాన్ని రక్షించమని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి ఆహార పదార్థాలు వాళ్ళందరూ కూడా పంపించింది. అప్పుడు దావీదు గారు ఏం చేశారంటే పోన్లేమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పారు. ఆమె ఏం చేసిందంటే వచ్చేసరికి ఇతను తన స్నేహితులతో కలిసి గదిలో శుభ్రంగా తాగి తందనాలాడి పడి ఉన్నారు. ఈ పడి ఉన్నటువంటి సందర్భంలో పోని వెళ్ళేటప్పుడు నువ్వు ఇదిగల చేస్తున్నావు, ఎందుకు వాళ్ళకి వ్యతిరేకమైన లేవటాన్ని అన్న మాట కానీ, వచ్చిన తర్వాత నీ దగ్గరికి యుద్ధానికి వస్తున్నాడు దావీదు, ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావని కానీ ఏ మాత్రము కూడా మంచి కానీ చెడ కానీ మాట్లాడకుండా తన మానాన్ని తను చెయ్యాల్సిన పని, చక్కబెట్టవలసినటువంటి పని చేసేసింది. అది మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అయితే మరి దావీదు మీదకి ఆ చావు రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే అతడు మౌనంగా ఊరుకున్నాడు, భార్య కూడా మౌనంగా ఊరుకుంది. ఇప్పుడు అతను ఒక రకమైనటువంటి వ్యాధి వచ్చేసింది. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి తిరిగి లేవలేదు నాబాల్ అనేవాడు, చనిపోయాడు అనేటువంటి విషయం తెలిసిన దావీదు గారు ఏం చేశారంటే ఆమె బహుభార్యాత్మ కాలంలో ఉంది కనుక అది తప్పో ఒప్పో మనకైతే తెలియదు, కానీ ఈమె సుబుద్ధి కలిగినటువంటి ఆమె ఆ దావీదుకు భార్యగా వెళ్ళటానికి ఇష్టపడింది. అతడు కోరాడు, ఈమె ఇష్టపడింది, వెళ్ళింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దుష్టుడైన సాతానుడితో సహవాసం చేస్తూ ఉన్నామేమో, మనం అతడికి భారీగా ఉన్నామేమో, దాసులమై ఉన్నామేమో. ఇప్పుడు అసలైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి దాసులమై ఉండడం కొరకు ఈ యొక్క చరిత్ర మనము అన్వయింప చేసుకోవాలి. కనుక దుష్టుడైనటువంటి సాతాను యొక్క సాంగత్యం కాదు మనకు కావాల్సింది, వరుడైనటువంటి క్రీస్తు యొక్క సాంగత్యం మనకు అవసరమైనది. కనుక అసలైనటువంటి లైన్లోకి ఆమె వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకే జ్ఞానము నిజమైన వివేచనను ఇస్తుందటండి.
ఈ జ్ఞానము దైవ జ్ఞానము, నిజమైనటువంటి వివేచన. వివేచన అంటే ఏంటో తెలుసా? జ్ఞానం అందరికీ ఉంటుంది, వివేచన ఉండదు. వివేచన అంటే ఏది మంచి ఏది చెడు అనే విషయం చాలామందికి అర్థం కాదు. జ్ఞానం ఎంతైనా ఉంటుంది. తాగుడు మంచిది కాదన్న సంగతి తెలిసి కూడా ఏం చేస్తారంటే దానినే అవలంబిస్తారు. ఏ చెడు మార్గమైనా సరే కాదని చెప్పినటువంటి దానికి వెళుతూ ఉంటారు. అంచేత వాళ్ళు సుబుద్ధి కలిగినటువంటి వారు కాదు, జ్ఞానాన్ని సరైన లెక్కలో వినియోగించుకునేటువంటి వారు కాదు. అంచేత సుబుద్ధి కలిగినటువంటి భార్య ఈ యొక్క అబీగయీల్ అన్నారు. ఇక్కడికి 6 జ్ఞానులు అయ్యారు. 7వ జ్ఞానం ఎవరంటే సొలొమోన్ అంటండి. సొలొమోన్ అంటే దావీదు తర్వాత రావాల్సినటువంటి కుమార్ సొలొమోన్. ఈ శ్రేష్టమైనటువంటి జ్ఞాన పరిపాలకుడు. ఎంత జ్ఞానం అంటే మనం చదువుకోవాలంటే కనుక మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఏం చేసినాడు, 3వ అధ్యాయం 5-14 వరకు చూసినట్లయితే 9వ వచనం, నాకు వివేకము గల హృదయమును దయచేయమని ప్రార్థన చేశాడు. సొలొమోన్ గారు బాలుడయ్యుండగా రాజ్యంలోకి ఎక్కాడు. ఎక్కినప్పుడు ఇంతమంది జనాన్ని నేను ఏలాలంటే నా జ్ఞానం చాలదు, నా వయసు చాలదు, నాకు గ్రహింపు శక్తి లేదు ప్రభా. మరి నాకు ఐశ్వర్యం కావాలని నేను అడగను, వాళ్ళాస్తి వీళ్ళాస్తి కావాలని నేను అడగను, కానీ వీళ్ళని సక్రంగా పరిపాలించడానికి తగినటువంటి జ్ఞానం మాత్రం నాకు ఇవ్వు అని అడిగినటువంటి ఈ యొక్క సొలొమోను శ్రేష్టమైన జ్ఞానం పొందినవాడు, జ్ఞానంతో పరిపాలన చేసినటువంటి వాడని మనం అర్థం చేసుకుందాము. అలాగే 12వ వచనం కూడా ఏమనుందంటే, మరి బుద్ధి వివేకములు గల హృదయమున నీకు ఇచ్చుతున్నానని దేవుడిని ఏమని అడిగాడు? వివేకము గల మనసు నాకు దయచేయి ప్రభా, మంచి చెడ్లు వివేచన చేసుకునే మనసు నాకు దయచేయి ప్రభా అని అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే 12వ వచనంలో, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుతున్నాను. ఐశ్వర్య గంతలు నువ్వు అడగలేదు, కానీ నీకు ఈ బుద్ధి జ్ఞానములతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తున్నానని చెప్పి దేవుడు చెప్పి అడుగువాటింటికంటే ఊహించువాటింటికంటే అత్యంతంగా ఇచ్చి గొప్ప దేవుడు ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇంకా మనం చూసినట్లయితే కనుక వివేచన కలిగినటువంటి మనసును సొలొమోనుకు దేవుడు దయచేశాడు. ఈ దేవుని జ్ఞానమే బాధ్యతలు నిర్వర్తించడానికి ఉంటుందటండి. దేవుడు మనకు ఎప్పుడైతే దేవుని జ్ఞానమై ఉన్నదో అది మన బాధ్యత ఏంటి, మనం నిర్వర్తించవలసినటువంటి విషయాలు ఏంటి అని తెలుసుకోగలుగుతాం. అంతే తప్ప మరి అడవి మనిషి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోం. మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించవచ్చు, సద్వినియోగం చేసుకుంటాం మనం. అందుకని ఈయన అటువంటి పరిపాలకుడు, జ్ఞాన పరిపాలకుడని ఈయన గురించి చెప్పినటువంటి మాటలు. అలాగే మరి 8వదిగా దానియేలు. ఇప్పుడు మనం అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే దానియేలు గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి 2వ రాకడ సమయంలో అని. లోతు గురించి, నోవహు గురించి చెప్పుకున్నట్టు, హనోకు గురించి, ఏలియా గురించి చెప్పుకున్నటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి మనకి. కనుక ఈ సందర్భాల్లో దానియేలు గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం ప్రత్యక్ష గ్రంథం అన్నారు. జరగబోయే విషయాలు, అసలు రాబోయే విషయాల్లో, 2వ రాకడ విషయాలు ఎలాగుంటాయి, ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు, ఎన్ని కరువులు వస్తాయి, ఎన్ని భూకంపాలు వస్తాయి, మరి సూర్యుడు చంద్రుడు ఎరిపెక్కిపోయి నలిపెక్కిపోయి మరి నక్షత్రాలు కూడా రాలిపోయే పరిస్థితులు రాబోయేటటువంటి రోజుల్లో ఉన్నాయి. ఇదంతా కూడా ప్రత్యక్ష గ్రంథం అనేటటువంటి ప్రకటన గ్రంథంలో ఉంది. దానికి మరి మద్దతుగా ఈ దానియేలు గ్రంథం కూడా ఉంది. దానియేలులో కూడా 12 అధ్యాయాలు, 2వ అధ్యాయము 7వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకు అందులో కనపడతాయి. అది వివరంగా మనం తెలుసుకుందాం తర్వాత. ఇప్పుడు 12 మంది జ్ఞానులు అనేటువంటి మాటలో ఇప్పుడు మనకి దానియేలు ఒక జ్ఞానం కలిగిన ఉపదేశం చేసేటువంటి వాడటండి. జ్ఞానము గల ఉపదేశం చేసేడు, జ్ఞానముతో కళల యొక్క మర్మాలు తెలుసుకునేటువంటి వాడై ఉన్నాడు ఇతను. అందుకే దానియేలు 5వ అధ్యాయం 11, 12 నుంచి 29 వరకు కూడా మనం చూసినట్లయితే ఈయన జ్ఞాపకం చేస్తారనమాట అండి. ఎవరో మరి రాజుగారు జ్ఞాపకం చేస్తారు, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అని రాణిగారు చెప్తుంది. ఆ రాజ్యంలో ఉండేటటువంటి రాణిగారు చెప్తుంది. ఎందుకంటే మరి అక్కడ 5వ అధ్యాయంలో చూసినట్లయితే మినే టెక్కేలు పర్సిస్ అనేటువంటి మాట గోడ మీద కనిపించింది. అతడు తలడిల్లిపోతున్నాడు, అతడు ఎముకలన్నీ కూడా కూడగట్టుకుని ఏం చేస్తున్నాడు అంటే కింద పడిపోతూ ఉన్నాడు, సహకరించట్లేదు చేతులు కానీ కాళ్ళు కానీ. అలాంటి పరిస్థితులు ఏంటి, రాత ఏంటి, నేను ఇలా అయిపోవడం ఏంటని చెప్పి దీని గురించి కాలజ్ఞానం ఏం చెప్తారు, కాలజ్ఞానం ఏం చెప్తారని అడిగితే అని ఎవరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు దానియేలు గురించి ఆ తల్లిగారు చెప్తారనమాట అండి. ఏమనంటే నీ తండ్రి కాలంలో ఉన్నటువంటి దానియేలు ఉన్నాడు, అతడు దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు అని చెప్పినటువంటి మాట. దేవతల ఆత్మ, పరిశుద్ధ దేవతల ఆత్మ అంటే
అర్థం చేసుకుందనమాట. 29వ వచనంలో కూడా ఏమనుందంటే, గోడ మీద రాత యొక్క అర్థము చెప్పగలిగిన వాడు వాడొక్కడే అంటే చెప్పగలిగాడు కాబట్టి అతన్ని ఏం చేశాడంటే 3వ అధిపతిగా అతన్ని తన రాజ్యంలో చేర్చుకోగలిగాడు. రాజు, మంత్రి తన సలహాలు ఇచ్చే సలహాదారుగా ఈ యొక్క దానియేలు గారిని ఏర్పాటు చేసుకున్నాడని భవిష్యత్ కాల విషయాలన్నీ కూడా తెలియచేస్తాడు. సుమా, ఈ దానియేలు అనేటువంటి వ్యక్తి అని అక్కడ ముద్ర వేయబడింది కనుక దేవుడు మనకి ఎంత గొప్ప ఏర్పాటు చేశాడో చూడండి. అందుకే ఇప్పుడు 7వదిగా ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళు కూడా ఏం చేశారంటే పెద్ద నక్షత్రము ప్రభు పుట్టే సమయంలో బాలుడు అలాగ పుట్టాడు, ఆకాశంలో నక్షత్రం పుట్టింది. ఎంత సంబంధం ఉందో చూడండి. ఖగోళ శాస్త్రం తెలిసినటువంటి జ్ఞానులు. ఖగోళ శాస్త్రం అంటే భూమి గురించి, ఆకాశం గురించి, మొత్తం అన్ని లోకాల గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు కనుక జ్ఞానం వలన ఆకాశ గుర్తులను గ్రహించగలిగినటువంటి వారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-12 వరకు చూస్తే కనుక ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఈ పాలస్తీనాలో మరి ప్రభు పుట్టినటువంటి యొక్క బెత్లెహేములో ఆ ప్రభువుని చూడటానికి నక్షత్రమును ఆధారంగా చేసుకుని మార్గం ఏర్పాటు చేసుకుని వచ్చారు. నడిచి సంవత్సరాల తరబడి నడిచి ప్రభుని మరి చూసి సంతోషించడానికి వచ్చినటువంటి విషయము కాలజ్ఞానులు అనమాట అండి. 3 జ్ఞానులు కూడా అటువంటి వారై ఉన్నారు. దేవుని జ్ఞానము సరైన పరిశోధనలు కలిగిస్తుందటండి. సరైన పరిశోధన అంటే పరిశీలన చేసి కనుగొనడం అనమాట అండి. అందుకే ఏం చేశారంటే ఈ జ్ఞానము కాలజ్ఞానాన్ని తెలుసుకున్నారు, నక్షత్రాన్ని తెలుసుకున్నారు, బాలు దగ్గరికి వెళ్తున్నారు. హేరోదు దగ్గరికి వెళ్ళి రాజుల గృహంలోని రాజు పడతాడు అనుకుని వెళ్తే అక్కడేమో మరి వాళ్ళ యొక్క మార్గము దారి తప్పింది. ఆ దారి తప్పినప్పుడు హేరోదు ఏమన్నాడంటే, ఇదిగో నేను కూడా వచ్చి పూజించడానికి నాకు ఆయన ఎక్కడ ఉండదు తెలియజేయండి అన్నాడు. ఎందుకంటే అతను కలవరం వచ్చేసింది. యూదులకు రాజు ఎక్కడ పుట్టాడని జ్ఞానులు అడుగుతున్నారేంటి, నేను కనుక ఇంకెవరున్నారు, నేను కాకెవరున్నారు అనేసి అతను ఆలోచన చేసుకుని కలవరం ఎత్తిపోయాడట అతను. అందుకేమన్నాడంటే అతను చంపించడానికి ఒక మాట అన్నారు ఎవరితోటి, వీళ్ళతోటి. ఏమనంటే మరి జ్ఞానులతో మీరు వెళ్ళి చూసి వచ్చేస్తారు కదా, అతను ఎక్కడున్నాడో నాకు కూడా తెలియచేయండి, నేను కూడా వెళ్ళి పూజ చేసుకుంటాను అన్నాడు. అయితే దేవుని దూత వారికి జ్ఞానోదయం కలిగించింది. మీరు మళ్ళా ఆ దారిని వెళ్ళకండి, ఆ రాజుని కలవకండి, మీరు ఇంకా చాలా గొప్ప ఘోర కార్యం జరిగిపోతుంది. కనుక మీరేం చేయాలంటే మరో మార్గాన్ని వెళ్ళండి, మీ దేశానికి మరో మార్గాన్ని అంటే దేవదూత చెప్పినట్లుగా వారు కూడా ఏం చేశారు, వారి మార్గాన్ని మార్పు చేసుకుని శిశువైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏ రోజు వెళ్లకుండా చేశారు. ఏ రకంగానైతే దేవుడు కాపాడుకుంటాడు. బైబిల్ని భద్రపరుచుకున్నాడంటే దేవుడు. బైబిల్ని భద్రపరచుకోకపోతే ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉండదు. ఆనాడు ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్ర ప్రతులు మరి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. చక్రవర్తులు చాలామంది ఇష్టం లేని, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుని గ్రంథం అంటే ఇష్టం లేని వారు పాడు చేయడానికి ఎంత ప్రయత్నం చేశారో అది మనం గుర్తించుకుందాము. కనుక తర్వాత చెప్పుకుందాము ఈ విషయాలన్నీ కూడా. కనుక తూర్పు దేశపు జ్ఞానులు 9వ లెక్కలో మనం ఉన్నారు. 10వ లెక్క ఏంటంటే స్టెఫన్ అటండి. ఇతడు జ్ఞానం కలిగినటువంటి సువార్థికుడు అటండి. దేవుని కొరకు జ్ఞానం తెచ్చుకున్నవాడు. అది చావైనా రేవైనా సరే నేను ఆ దేవుని యొక్క పని చెయ్యాలి, ఆ సువార్త పని చెయ్యవలసిందే. సాక్షి కిరీటం పెట్టుకుంటాను, నేను జీవ కిరీటం పెట్టుకుంటాను, నేను దేవుని కొరకు శ్రమ పడతాను నేను అనేటటువంటి ఉద్దేశంతో జ్ఞానం గల సువార్థికుడు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8-10 వరకు చూసినట్లయితే స్టెఫను కృపతోనూ బలముతోనూ నింపబడిన వాడే. ప్రభు యొక్క కృప, ఇది లోకం కృప కాదు, కృపతోనూ దేవుని యొక్క బలంతో నింపబడిన వాడే దేవుని కొరకు నిలబడ్డాడు. నువ్వు సువార్త ప్రకటించడానికి వీల్లేదంటే కానీ నేను ప్రకటన చేయకపోతే నా జీవితమే లేదు, నాకు ఊపిరే లేదు, ఆ సువార్త ప్రకటన చేయటమే నాకు ఊపిరి అనుకుని ఆయన బలముగా నిలబడ్డాడు. రాళ్ల చేత చంపబడినప్పటికీ కూడా పరలోకమే నాకు తెరవబడి ఉంది, ఇదిగో ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉండడం నేను చూస్తూ ఉన్నాను అని అంటే వాళ్ళకి ఇంకా వెర్రెత్తిపోయి పిచ్చిక్కిపోయి రాళ్ళు రువ్వి చంపినటువంటి పరిస్థితులు. అలాంటి గుంపులో కూడా ఉన్నటువంటి వారు సౌలు గారు కూడా మరి ఎంత స్టేజ్ తెచ్చుకునేటువంటి దేవుడు కనికరించి అతనికి మారు మనసు ఇచ్చాడు. కనికరించి దేవుడే తనంతట తానే అతనికి బయలుపరుచుకున్న విషయం తన మనం చెప్పుకుందాము. ఇప్పుడు స్టెఫను గారు ఏం చేశారంటే దైవ జ్ఞానం కలిగినటువంటి వాడే. దైవ జ్ఞానంతో సువార్త చేసి చెప్పవలసిన పనులన్నీ చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. ఆయన మరణానికి ఏ విధమైన భయపడలేదు. ఆయన అంత సువార్త జ్ఞానం కలిగిన సువార్తకులు ఎవరైనా ఉంటే కనుక ఏం చేస్తాను, సువార్తే నాకు ముఖ్యం, నా యేసు ప్రభే నాకు ముఖ్యం, నా ప్రాణం కాదు, నా కుటుంబం కాదు, నా బిడ్డలు కాదు, నాకు ప్రభు కంటే ఎక్కువ ఎవరో కాదు అనే తీర్మానం చేసుకునేటువంటి వారై ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. ఇక్కడ 10 చెప్పాను. ఇప్పుడు మీకు 11ది ఏంటంటే పౌలు గారే.
సౌలు గారు పౌలుగా మారినటువంటి సౌలు అనమాట అండి. పౌలుగా మారిపోయాడు ఆయన. ఈయనేంటో తెలుసా, ఇందాకేమో స్టెఫన్ గారు సువార్తికుడటండి. ఇప్పుడు జ్ఞానము కలిగినటువంటి మిషనరీ. అంటే మిషనరీ అన్నా సేవకులే. మిషనరీస్ ఎవరో తెలుసా, వీరు నేర్చుకుంటారు, ఇతరులకు నేర్పుతారండి. మిషనరీస్ వారు పొందిన జ్ఞానాన్ని ఇతరులకి ఇప్పుడు దేవుని పక్షంగా నిలబడి అవసరమైతే ప్రాణాన్ని అర్పణ చేసేస్తాడు ఎవరో స్టెఫన్ గారు. నా దేవుడి కంటే నాకు ఎక్కువ కదని నిలబడ్డారన్నమాట అండి. అది ఒక రకంగా మిషనరీయే. ఇప్పుడు ఈయన అనేక ప్రాంతాలకి మరి ఎంత కష్టమైనా సరే దేవుని కొరకు, ఎందుకంటే దేవుని బిడ్డలను చంపడానికి ప్రయత్నం చేస్తాడు, సర్టిఫికెట్ పొందాడు. అంత గొప్ప మిషనరీ ఎవరంటే, మిషనరీ అంటే సువార్తను ప్రకటించి వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకున్న విద్యను ఇతరులకు మరి అప్లై చేసేస్తారనమాట అండి. వారు నేర్చుకునేటట్లుగా వారికి నేర్పులు బోధిస్తూ ఉంటారు. అందుకే పౌలు గారి యొక్క వాక్యమును నేర్చుకున్నట్టుకు నేర్పించడం కూడా జ్ఞానము కలిగినటువంటి వాడై ఉన్నాడు పౌలు గారు. అది 2 పేతురు పత్రిక 3:15-16 ఏమన్నదంటే, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి అని వాళ్ళకు చెప్పాడు. ఎంతమందిని బోధించండి, ఎన్ని సంవత్సరాలు చెరలో ఉన్నారండి, ఎన్ని సంఘాలకు పత్రికలు రాశారు, 14 పత్రికలు ఆయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పౌలు గారి యొక్క చరిత్ర మామూలు చరిత్ర కాదండి. ఎంత బలంగా చంపేయాలని చూస్తాడు క్రైస్తవ సంఘాన్ని, లేకుండా చేయాలని చూస్తాడు. అతడే దేవుని సేవ నిమిత్తము తిరిగి మరలా ప్రయాసపడి ఎన్నోసార్లు హింసలు పొందాడు, ఎన్నో హింసలకు గురయ్యాడు. ఇంకా సువార్త చెప్పడమే నా జీవితం అన్నాడు. సువార్త లేకపోతే నా ప్రాణం లేదన్నాడు. ప్రభు కొరకే నేను ప్రయాసపడాలన్నాడు. అవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేత అనుగ్రహించబడిన జ్ఞానాన్ని ఆయన అనేక మందికి అప్లై చేసేటటువంటి పరిస్థితులు ఆయన ఉన్నారని మనము అర్థం చేసుకో. అందుకే 2 తిమోతి పత్రిక 4:7-8 మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము నేను పోరాడి తిని అన్నారు. కనుక పౌలు గారు ఏమన్నా తిమోతి పత్రికలు, మరి తిమోతి గారి గురించి మరి మిగిలిన శిష్యులందరి గురించి కూడా, అంటే 10 మంది శిష్యులు కాదు, ఆయన వెంబడించినటువంటి వారందరికీ కూడా ఆయన ఏం చెప్పారంటే, మంచి పోరాటం నేను పోరాడాను, మీరు కూడా పోరాడండి. ఈ పోరాటం ఏంటో తెలిసే, లోకం కొరకు కాదు, కుటుంబం కొరకు కాదు, నా కొరకు కాదు, దేవుని బిడ్డల నిమిత్తం పోరాటం, దేవుని రాజ్యం ఎలా సంపాదించుకోవాలనేటువంటి దాని విషయంలో నేను పోరాడాను, మీరు కూడా పోరాడండి అని మనలాంటి వాళ్ళకి కూడా దేవుడు చెప్తూ ఉన్నారు. ఈ పౌలు గారు చెప్తూ ఉన్నారు. 11 మంది అయ్యారండి. ఇప్పుడు 12వ వారు ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు, జ్ఞానము కలిగినటువంటి వాడు. ఏంటి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఈ లెక్కలో చేర్చారేటి? వాళ్ళందరూ మానవులు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని ఇందులో చేర్చారేటి? ఆయన భూలోకానికి మానవుడిగా మనకి మాదిరి చూపడానికి ఆయన వచ్చారు కాబట్టి అందరిని మించినటువంటి సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా, యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అని వ్రాయబడి ఉంది సువార్తల్లో మనకి. కనుక ఆయన గొప్పవాడు. ఎవరికంటే సొలొమోనే గొప్పవాడు అనుకుంటే, యోనానే గొప్పవాడు అనుకుంటే, వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు, దేవాలయం కంటే కూడా గొప్పవాడు, అహరోను కంటే కూడా గొప్పవాడు ఈయన. కనుక అందరికంటే కూడా మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఈయన యేసుక్రీస్తు ప్రభువారు. దీన్ని ఏమన్నారు తెలుసు, దేవదాస్ గారు ఏమి తెలుసా, దేవా నువ్వు జ్ఞానమైన, జ్ఞానం అంటే నువ్వే జ్ఞానం, ఇంకా అంతకంటే ఇంక జ్ఞానమేమి కాదు, జ్ఞానంలో ఒక భాగం కాదు. కనుక జ్ఞానమే నువ్వై ఉన్నావు అని దేవదాసయ్య గారు దైవలక్షణ స్థుతిలో మనకు రాశారు. దేవా నువ్వు వెలుగే, నువ్వే వెలుగు, నువ్వే జ్ఞానం, నువ్వే శక్తి, కనుక నువ్వే సమస్తమై ఉన్నావు అని చెప్పినటువంటి సంబోధన మనం స్తుతులు చేస్తూనే ఉంటాం ప్రతిదినం. దైవలక్షణ స్తుతులు చేయకుండా మనం అసలు మన ప్రార్థనే ముగించుకోము. కనుక క్రీస్తు ప్రభువారు జ్ఞానం యొక్క స్వరూపము అన్నారు. జ్ఞానమే ఆయన, ఆయనే జ్ఞానం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంది చూడండి, జ్ఞానం గురించి ఎన్ని విషయాలు, మధురమైన విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి అక్కడ మనకి. కనుక దేవుని యొక్క కృపను బట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానము, ఆయన మంచి అందుకే లోకసువార్త 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు అన్నారు. ఆయన పుట్టిన తర్వాత ఆయనకి ఏముంది, జ్ఞానముతో నింపబడినటువంటి వాడు, పరిశుద్ధతతో నింపబడినటువంటి వాడు, అన్ని శక్తులతో నింపబడినటువంటి బాలుడు. కనుక ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ అతని మీద ఉండేనని. అలాగే మరి అదే లోకసువార్త 2వ అధ్యాయంలోనే యేసు జ్ఞానమందును వయసునందును కూడా వర్ధిల్లుచుండెను, జ్ఞానమందు వయసునందు వర్ధిల్లుచుండెను అని వ్రాయబడి ఉంది. అందుకే 1 కొరింథీ పత్రిక 1:20 కూడా ఏమనుందంటే, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును జ్ఞానం, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కనుక క్రీస్తు ఎవరికటండి ఎవరిని పిలిచాడు దేవుడు? సువార్త నిమిత్తం కొంతమందిని పిలుచుకున్నాడు ఆయన. కాల్డ్ అవుట్ పీపుల్ అన్నారు. లోకంలో నుంచి వారిని ఎన్నుకుని, వారిని పిలుచుకుని తన పని చేయించుకుంటున్నాడు దేవుడు. అందుకే పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును
దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కొలస్సి 2:3 కూడా ఏముంది? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు, బుద్ధి ద్వారా వచ్చేటటువంటి, జ్ఞానం ద్వారా వచ్చేటువంటి సర్వసంపదలు కూడా ఆయన యందే గుప్తములైన. ఇతరులను దేవుని యొద్దకు నడిపించడానికి, దేవుని జ్ఞానంతో నిండి ఉండడానికి దేవుని యొక్క జ్ఞానము సహాయపడుతుందని క్రీస్తు వారి చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కనుక ఈ 12 మంది జ్ఞానులై ఉన్నారు. బైబిలు చరిత్రలు చాలామంది జ్ఞానులు, వీరి జ్ఞానం ప్రత్యేకం అన్నమాట అండి. వీరి యొక్క జ్ఞానము మలినము కానిటువంటి పవిత్రమైనటువంటి ఒక ఉద్దేశంతో కూడినటువంటి జ్ఞానమైనదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. మరి దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి, జ్ఞానులు కొన్ని ఉన్నాయి. 5 జ్ఞానులు చెప్పారండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట అండి. ఏంటో తెలుసా? చీమ ఉంది. ఎక్కడ? లోకంలో ఉంటుంది, బైబిల్లోనూ కూడా ఉంది. బైబిల్లో ఎక్కడుంది మీరు చెప్పగలరా? సామెతల గ్రంథం 6వ వచనంలో ఉంది చీమ. చీమను ఎలా వర్ణించారో తెలుసా? సుజ్ఞాని. జ్ఞాని అది సుజ్ఞాని అంటే మంచి బోధ చేసేటటువంటి ఒక జ్ఞాని చీమ. అందుకే సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, ఆ నడతలు కనిపెట్టి నువ్వు జ్ఞానం తెచ్చుకో. ఎంత గొప్ప ఏర్పాటు చేశాడండి దేవుడు. సొలొమోను గారు చెప్పినటువంటి మాటలు అనమాట అండి. అందుకే మరి చీమేమో సుజ్ఞాని అన్నారు. కోడి ఉందటండి. కొన్ని జీవుల గురించి చెప్తూ వాళ్ళు ఎటువంటి జ్ఞానులు అయి ఉన్నారో చెప్తున్నారన్నమాట. కోడి ఇది కాలజ్ఞానం అంటండి. కాలమును తెలియజేసే జ్ఞానం కలిగిన. మత్తయి 26:74-75 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సెలువుకి ఎక్కముందు, ప్రభువా నా అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను తప్ప నేను వాళ్ళంటి వీళ్ళంటి వాళ్ళని కాదు అన్నాడు పేతురు గారండి. అలాగా ఈ రాత్రే నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావమ్మ, కోడి కూసేలాగా అన్నారు. కోడి కూసింది, కోడి జ్ఞాపకం చేసిందట. అన్నమాట మర్చిపోయాడు ఈయన. ఎరగనని పిల్ల దగ్గర, ఎరగనని ఒక వ్యక్తి దగ్గర అలా ముమ్మారు బొంకేసి, అబ్బబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎంత గట్టిగా నీకోసం ప్రాణం పెడుతున్నాను వ్యక్తి, నాకెవరో తెలియదు, అతను ఎవరో తెలియదు, అబ్బబ్బే నేను అసలు చూడలేదు అన్నటువంటి వ్యక్తి కోడి కుయ్యుసిందంటే కోడి కోతతోటి అతనిలో ఉండే పొరలన్నీ కూడా రాలిపోయి పశ్చాత్తాపం పొందాడు. ఎంత పశ్చాత్తాపం పొందాడంటే ప్రాణం తీసుకోవలసినంత పశ్చాత్తాపం పొందాడు. అంటే కాలజ్ఞానం అంటే కాలాన్ని కోడి కుక్కురుకు అని ప్రతిరోజు కూడా కోడి ఏం చేస్తుందంటే తెల్లవారుజాము 3 అయ్యేసరికి అది పిలుస్తుంది, లేవండి నిద్రమత్తు వదలండి, ప్రార్థన చేసుకోండి, పనులు చేసుకోండి అని చెప్పి కాలమును గురించి నేర్పించే కాలజ్ఞానం అంటండి. అలాగే కుక్క అంటండి 3వది. ఈ కుక్క కూడా మహాజ్ఞానం అంటండి. మహాజ్ఞాని కాకపోతే పోలీస్ కుక్కలు అంటున్నారు చూడండి. దొంగతనం చేశారా, హత్య చేశారా, రక్తాన్ని వాసన కట్టి, అడుగులు వాసన కట్టి, దానికి ఎంత జ్ఞానం ఉందంటే మహాజ్ఞానం అంటండి కుక్క. కనుక ఈ కుక్క మహాజ్ఞాని అంటే, కుక్క అంటే ఎవరో తెలుసా? బైబిల్లోను కాలేబు గారు అంటండి. కాలేబు ఈజుకొల్టు కుక్క అంటండి. ఈ కుక్క ఏం చేసింది తెలుసు? నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిందంటే, నిండు మనసుతో. కనుక ఏమన్నా మహాజ్ఞానం అన్నారు కుక్క అంటే కనుక. నేను 40 సంవత్సరాలు ఎప్పుడు ఎలాగున్నాను, 80 సంవత్సరాల వాడిని ఇప్పుడు కూడా అదే బలం కలిగి ఉన్నవాడనయ్యా. ప్రభు కొరకు ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పటి వరకు కూడా. అంటే వయస్సుతో నిమిత్తం లేదు, దేవుని యందు ఆసక్తి కలిగి చేసేటువంటి పనులు, ఆసక్తి కలిగి చేసిన కార్యాలు, అవే మనకు కావలసినటువంటివని మనం అర్థం చేసుకుని యెహోషువ గ్రంథము 14:7-11 వరకు మనం చూసినట్లయితే ఈ మహాజ్ఞాని అయినటువంటి కుక్క కొన్ని రకాలుగా మనం చూసినట్లయితే కక్కిందానికి అది మళ్ళీ తిరిగి ఆశపడుతుంది. అది కాదు మనకు కావాల్సింది జ్ఞానం అన్నమాట అండి. జ్ఞానం కాబట్టి కుక్కను తీసుకొచ్చారంటారు. దేనికైనా సరే, ఒక హత్య జరిగిన, ఒక దొంగతనం జరిగిన పోలీసులు ఏం చేస్తారంటే కుక్కకు నేర్పించారండి. దానికి దేవుని యొక్క జ్ఞానం ఉంది. అలాగే మరి 4వది ఏంటంటే పంది అంటండి. పంది కూడా జ్ఞానమేనది. అమ్మో, పంది కూడా ఏం చేసినట్టండి, తప్పిపోయిన కుమారుడికి పొట్టు తినబోతే పరమజ్ఞానము నేర్పించిందంటండి. ఆ పొట్టు తినడానికి దగ్గరకు వస్తే కనుక వద్దు తినక, నువ్వు మలినమైపోతావు, ఇప్పటికే బోల్డ్ మలినమైపోయావు, ఇంక మేము తినేటండి పొట్టు తిన్నావంటే కనుక ఇంకా అసలు నువ్వు ఎందుకు పనికిరావు అని ఎప్పుడైతే తిరస్కరించిందో అక్కడ ఆ పొట్టును పందులు మేపేవాడు కూడా తిరస్కరించాడు. అప్పుడు జ్ఞానం వచ్చిందటండి, పరలోకపు జ్ఞానం వచ్చిందటండి. అయ్యో, పరలోకానికి వ్యతిరేకంగా, నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని అతడు జ్ఞానం తెచ్చుకుని మరి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎంత స్థితి పొందాడో మనకు తెలుసు. అంత స్థితి పొందగలిగినటువంటి ఆ యొక్క మరి పంది కూడా జ్ఞానం నేర్పిందంటండి. పందికే జ్ఞానం ఉంది. ఎలాంటి జ్ఞానమో చూడండి. పంది కూడా జ్ఞానం అంటే కొన్ని జంతువులు మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి.
మనిషికే జ్ఞానం లేకుండా పోతున్నాడని మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఇది. లోకాస్వత 15 వరకు కూడా మనం చూసినట్లయితే పరమజ్ఞానం అంటండి ఎవరో పంది. ఇప్పుడు 5వది మనిషి అనమాట అండి. మనిషిని ఏం చేశారు తెలుసా? అజ్ఞాని అంటండి. ఎంత నేర్చి ఎంత విద్య నేర్చుకో అజ్ఞానం వచ్చి పడిపోతాడండి అతనికి. అందుకే మనిషి అజ్ఞాని. యెషయా గ్రంథము 1 మరియు 1 అధ్యాయము 1 నుంచి కూడా చూసినట్టయితే ఎద్దు తన కామంది యొక్క స్థలాన్ని గుర్తిస్తుంది. ఇంకే పక్షిని పెంచుకుంటే పక్షి కూడా మన దగ్గరికి వచ్చేది గూడు కట్టుంటే. పక్షికి తెలుసు, పశువు తెలుసు, కానీ మనిషికి మాత్రము నన్ను గురించినటువంటి జ్ఞానం లేదని యెషయా గ్రంథంలో దేవుడు వాపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు అనమాట, అజ్ఞానం అయిపోయాడని. అలాగే ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా ఏంటంటే చెడుతనమే వచ్చేస్తున్నట్టండి. 6వ అధ్యాయంలోనే నరులు చెడు హృదయము కలిగినటువంటి వారే చెడు పనులకు వెళ్ళిపోయారటండి వాళ్ళందరూ కూడానండి. అందుకే అక్కడ దేవుడు మరి నోవా గారిని వాడకట్టమన్నారన్నమాట. నరులు బలాత్కారులు అయిపోయారు, వారికి వావి వరుసలు తెలియట్లేదు, మంచి అటు చెడ్డని తెలియట్లేదని. కనుక మనిషి అజ్ఞానం అయిపోయాడు. అందుకే దేవునితో సహవాసం చేయాలి, అందుకే ప్రార్థన చేసుకోవాలి, అందుకే సన్నిధి చేసుకోవాలి, అందుకే మనం దేవుని యొక్క సహవాసములు ఈ వాక్యము ద్వారా మనము పరిపూర్ణత చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక బైబిల్లో ఉన్నటువంటి 12 మంది జ్ఞానుల గురించి మనం తెలుసుకునే అంతా కాదండి, అంత జ్ఞానం నాకెక్కడిది. కానీ దేవుడి దైవజనుల ద్వారా ఇచ్చినటువంటి మాటలు నేను జస్ట్ అవుట్లైన్గా చెప్తున్నాను మీకు నేను. కనుక ఈ జ్ఞానులు ఎలాగైతే దేవుని యొక్క మరి కృపలో పొందుపరచబడ్డారు, అలాగే ఈ పక్షులు జంతువులు ప్లస్ ఈ పక్షులు ప్లస్ జంతువులు ఇవి కూడా ఏమయ్యంటే మనిషి కంటే కూడా ఎక్కువైనటువంటి జ్ఞానం సంపాదించుకున్నటువంటి వారై ఉన్నారు. కనుక ఇది మనము గ్రహించుకొని దేవుని దృష్టిలో ఎలాగ జీవించాలి మనము అనేది జ్ఞానము తెచ్చుకొని జ్ఞానము చొప్పున మనము మన దేవుని యొక్క సన్నిధిలో సేవ చేసుకుంటూ సాగిపోయేటటువంటి కృప, విశ్వాస జీవితం సాగించుకునేటువంటి కృప, ఆయన ఇలాగ వచ్చారనేసరికి అలాగ ఆకర్షించబడేటటువంటి కృప. ఇంతవరకు 2వ రాకడ గురించి ఎన్నో మాటలు మనం చెప్పుకున్నాం. కనుక ఆయన వచ్చేసరికి మనం విడవబడితే కనుక మనం ఎంత లోకంతో పాటు హేళన చేసేస్తారు, లోకం మనల్ని హేళన చేస్తాం. కనుక హేళన చేయించుకునేటువంటి పరిస్థితులు లేకుండా ఆయన ఇలా రాగానే టకేలు మనము మరి ఎగిరి వెళ్ళేటటువంటి అంతస్తు, ఆకర్షించబడే అంతస్తు దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇంతవరకు కొన్ని జ్ఞానాల గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే దానియేలు చరిత్ర మనం చెప్పుకోవాల్సి ఉంది. కనుక దానియేలు గారి యొక్క ఉపోద్ఘాతం కొంతగా మేము దైవజనులు ఇచ్చినటువంటి మాటలను బట్టి మేము తెలుసుకున్నాం. కాబట్టి నా తండ్రి ఈ విషయాలు మా మనసులో ముద్రించుకున్నట్టుకు కృప దయచేసి మీరు మహిమ పొందమని, మమ్మల్ని అంటి ముట్టినట్లుగా లోకములో జీవించి నీతో అంటు కట్టబడడానికి ఫలించడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని ఆకర్షించుకోమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.